కావాలని కొంతమంది నువ్వు ఆనుకున్న వాళ్ళని ద్వేషించేటట్టు చేస్తాడు. నీకు సిగ్గురాదు లేతే నువ్వు మనుషుల మీదే అనుకుంటావు, అతుక్కుంటావు కదా, అందుకని నీకు బుద్ధి వచ్చేటట్టు మొత్తం తుప్పు వదిలిస్తాడు ఆయన. నాకు చాలాసార్లు నేర్పాడు ఈ పాఠం. నేను ఎవరు పర్వాలేదురా అమ్మాయి అనుకుంటే అమ్మాయి అయింది, మనోడు పర్వాలేదు అనుకుంటే అవుతాడు అనమాట. నేను అందుకే ఎవ్వరికి వెళ్ళి చూడను, నేను అమ్మాయి లేదు అబ్బాయి లేదు, అసలు ఎవ్వరి మీద అనుకును ఆధారపడు, ఒక్కడే ఆయనే. దైవ సేవ కొరకు నన్ను పురికొల్పింది ఎవరు? దేవుడే. నాకు ముందు పరిగెత్తిన వాళ్ళు వన్ మ్యాన్ ఆర్మీ లాగా కష్టపడి పోరాడారు, అనేక ప్రాంతాలను ప్రభావితం చేశారు, అనేక లక్షలాది గుండెల్లో స్థానం సంపాదించారు, క్రీస్తుని మహిమపరిచారు. దానికి వాళ్ళని రేపింది ఎవరు లేరు, ముందుకు నెట్టింది ఎవరు లేరు, ప్రోత్సహించింది ఎవరు, ఇంకా వెనక్కి లాగారు, నిందలేశారు, అవమానపరిచారు, ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు చేసే దైవ పనికి అడ్డుబండలుగా నిలిచారు.